ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా తాడికల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామాన్ని వివాహిత శ్రావ్య మరణం కన్నీరు పెట్టిస్తోంది. భర్త అనుమానిస్తున్నాడని శ్రావ్య బలవన్మరణానికి పాల్పడింది. తల్లిని చూసి ఏడుపు ఆపుకోలేకపోతున్నాడు ఆ 3 ఏళ్ల కుమారుడు. ఆమె మృతదేహం వద్ద భర్త తేజు కూడా బోరున విలపిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలో శ్రావ్య బలవన్మరణం కుటుంబాన్ని తీవ్ర శోకంలో నింపేసింది. భర్త అనుమానంతో వేధిస్తున్నాడని శ్రావ్య ప్రాణాలు తీసుకుంది. తన బాధను సెల్ఫీ వీడియోలో చెప్పుకుని బోరున విలపించింది. ఆమె బాధ విన్న ప్రతి ఒక్కరూ కళ్ళంట నీళ్లు కార్చారు. భర్తను అందరూ తిట్టిపోశారు. అయితే భర్త మాత్రం తనది తప్పు లేదు అని అంటున్నారు. భార్య మరణాన్ని తెలుసుకుని గల్ఫ్ నుంచి హుటాహుటిన తేజ తిరిగొచ్చాడు. భార్య మృతదేహం వద్ద బోరున విలపిస్తున్నాడు. భార్యను తలుచుకొని వెక్కి ఏడుస్తున్నాడు. అదే సమయంలో మాట్లాడుతూ భార్యను తాను అనుమానించలేదు, రాత్రి ఫోన్ బిజీ ఎందుకు వచ్చిందనే పాపానికి ఇలా చనిపోయిందంటూ కూడా తేజ శ్రావ్య భర్త కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఆ విజువల్స్ చూస్తున్నా కూడా మనకు కూడా కళ్ళంట నీళ్లు కారుతున్నాయి. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఈరోజు నిండు ప్రాణాన్ని తీసేసింది. గతంలో కూడా ఇలానే పలుమార్లు బెదిరించినట్టుగా కూడా తేజ చెప్తున్నాడు. తన భార్య మానసిక స్థితి బాగలేదని, తనను టార్చర్ చేస్తూ ఉంటుందని ఆయన చెప్పుకొస్తున్నాడు. చెప్పిన మాట వినదని, తనకు నచ్చినట్టు తాను బతుకుతున్నానని కూడా చెప్తూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. అసలు తేజ ఏం మాట్లాడాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్క విషయం కూడా మళ్ళీ నాకు రిటర్న్ చేసి చెప్పలేదు. నేను అంత దూరంలో టార్చర్ చేసుడే, రోజు టార్చర్ చేసుడే. తేజ ఏం మాట్లాడుతున్నాడో కూడా మనకు అర్థమవుతుంది. అంటే నేను తనని ఏం అనుమానించలేదు, తను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది అని కూడా తను చెప్తున్నాడు. నాకు ఒక్క విషయం కూడా రిటర్న్ చెప్పదు, ఎప్పుడు కూడా ఏది చెప్పదని కూడా తేజ ఒక రకంగా విలపిస్తున్నాడు. పోయిన భార్య తిరిగి రాదు అంటూ కూడా చాలా బాధపడుతున్నాడు. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఈరోజు ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నట్లుగా కూడా మనకి ఈ వీడియోని చూస్తే మరోసారి రుజువవుతుంది. శ్రావ్య కూడా ఉదయం మనం చూసినప్పుడు తను చనిపోయినప్పుడు కూడా ఒక వీడియోనైతే రిలీజ్ చేసింది. తేజ, నేను పెళ్ళయి ఇప్పటివరకు ఎవరితో నేను మాట్లాడలేదు, నేను నీతో తప్పితే ఎవరితో లేను, నా బిడ్డ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, నీ మీదొట్టు, ఆ దేవుడు సాక్షిగా కూడా నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరితో కూడా మాట్లాడట్లేదు, నేను చచ్చిపోయిన తర్వాత అన్నా కూడా నీకు తెలుస్తుంది నేను ఎంత బాధపడ్డానో కూడా. నా ఫోన్ చెక్ చేసుకో నువ్వు, నేను ఫోన్ ఇక్కడే పెట్టేస్తున్నాను, నువ్వు చెక్ చేసుకో, నేను పోయిన తర్వాత అయినా నీకు అర్థమవ్వాలి అని చెప్పి కూడా ఒక వీడియోనైతే రిలీజ్ చేసి, ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసి కూడా తను చనిపోయింది. పదే కూడా తన బాధను చెప్పుకుంటూ కూడా బోరున విలిపించింది. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, నేను ఏ తప్పు చేయలేదు, నా బిడ్డ మీదొట్టు, దేవుడి మీదొట్టు, నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, నేను ఏ తప్పు చేయలేదని కూడా శ్రావ్య తీవ్రంగా రోధించింది. ఆ వీడియోలో మనం ఉదయం కూడా చూసాం. ఈ వీడియో తను ఏ విధంగా చెప్పి బాధపడి ఆత్మహత్య చేసుకుందో కూడా ఒక వీడియోనైతే చూసాం. ఇదే నేపథ్యంలో చాలా వరకు అంటే గల్ఫ్ నుంచి తేజ తిరిగి వచ్చిన తర్వాత భార్యను చూడడానికి చనిపోయింది అన్న వార్త తెలుసుకోకనే హుటాహుటిన తేజ అక్కడ సొంతూరు కరీంనగర్ జిల్లాకైతే చేరుకున్నాడు. బట్ అక్కడైతే భార్య మృతదేహం వద్దకు కూడా అక్కడ కుటుంబ సభ్యులు రానివ్వని సిచ్యువేషన్ అయితే అక్కడ మనకి కనిపించింది. ఎస్, ఆ సిచ్యువేషన్ కూడా మీరు ఒకసారి చూడండి. అక్కడ ఏం జరిగింది అనేది కూడా మనకు తెలుస్తుంది. అక్కడ మనం విజువల్లో కూడా చూడొచ్చు, తేజ ఒక చిన్న పిల్లలాగా భార్య కోసం ఏడుస్తున్నాడు. అక్కడ మనకు కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. చిన్న పిల్లాడైపోయాడు. ఆ భార్య దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదు, అక్కడే ఉండిపోయాడు తను. భార్యని చూపిస్తారేమో, దగ్గరికి వెళ్దాం తాకుదామన్న దీంట్లో కూడా తను అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాడు. ఎవరు కూడా అక్కడి వరకు తీసుకెళ్ళని పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇదైతే నిజంగా చాలా బాధాకరం.
దీంతో పాటుగా ఆ చిన్న పిల్లాడు ఇద్దరి మధ్య వచ్చిన ఇప్పుడు తేజ చెప్పిన మాటలు నమ్మాలో అలాగే శ్రావ్య చెప్పిన మాటల్లో నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి. శ్రావ్య ఏమో నన్ను అనుమానిస్తున్నాడు, వేధింపులతోనే చనిపోతున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, మా అమ్మ మీదొట్టు, దేవుడి మీదొట్టు, బిడ్డ మీదొట్టు, నీ మీద ఒట్టు తేజ, నేను చచ్చిపోయిన తర్వాత నీకు తెలవాలి అని చెప్పి తను ఒక బోరున ఏడుస్తూ చాలా ఒక ఆక్రోషంతో ఒక బాధతో వర్ణనాతీతం. ఆ వీడియో చూస్తే మాత్రం మనకు కూడా కళ్ళంట నీళ్లు కడతాయి. బట్ ఆ వీడియోని మేము ఇప్పుడైతే ఇక్కడ మీకు చూపించలేం కాబట్టి నేనే మాటలతో చెప్తున్నాను. చాలా దీనంగా దాంట్లో మాట్లాడిన సిచ్యువేషన్ అయితే మాకు కనిపించింది. ఎస్, బట్ ఆ విజువల్ ఆ వీడియో ఏదైతే శ్రావ్య మాట్లాడిందో అదైతే మీకు చూపించలేం కాబట్టి మేము చూపించలేకపోతున్నాం. ఇప్పుడు తేజ కూడా కొన్ని చెప్తున్నాడు, తనకి కొంచెం మానసిక స్థిమితం సరిగ్గా లేదు, నన్ను ఇట్లనే టార్చర్ పెడుతూ ఉంటుంది, నేను అసలు అనుమానించలేదు అనేది కూడా తేజ చెప్తున్నాడు. బట్ ఇద్దరి మాటల్లో ఏది వాస్తవం అనేది కూడా ఇక్కడ మనకి తెలియని పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? ఈ చిన్న మనస్పర్ధకి ఈరోజు 3 ఏళ్ల బాలుడు ఈరోజు అమ్మ ప్రేమను కోల్పోయాడు. అమ్మ తిరిగి వస్తుందా ఆ బాలుడికి? ఆ బాబు ఏ విధంగా ఏడుస్తున్నాడు కూడా ఒకసారి మీరు కూడా చూడండి. అసలు నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను, ఒకసారి మీరు వీడియో చూడండి. ఎస్, ఈ విజువల్ చూసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా అమ్మ కావాలి అని కూడా చచ్చిపోయిన మా అమ్మ కావాలి అంటూ కూడా ఆ పిల్లగాడు పాపం బాగా రోధిస్తున్నాడు. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. ఆయన ఆ రోజు రాత్రి ఏమన్నాడో తెలీదు, ఈమెమో ఆవేదనతో ఒక చిన్న క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంగా ఇక్కడ మనం చూడాలి. ఈరోజు ఆ భర్త చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు, ఆ బాబుకి అమ్మ ప్రేమ దక్కదు. 3 ఏళ్ళు ఆ పిల్లగాడు ఏం పాపం చేశాడు? ఈరోజు భర్తను కూడా చాలాసేపటికి శ్రావ్య దగ్గరికి పంపించారు. ఫస్ట్ రాగానే కలిసి నుంచి కూడా భార్యను చూడనివ్వలేదు. చాలాసేపు అయిన తర్వాత కూడా తేజను అక్కడికి శ్రావ్య దగ్గరికి పంపించారు. ఆ వీడియో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తేజ కూడా ఏ విధంగా భార్య మృతదేహం వద్ద విలపిస్తున్నాడో కూడా మనం చూస్తున్నాం. ఆమె చనిపోయిందన్న వార్తని ఇప్పటికి కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఆ 3 ఏళ్ల బాబు కావచ్చు, అలాగే ఆ తేజ కూడా కావచ్చు, చిన్నపిల్లలాగా దారుణంగా ఏడుస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో కూడా ఎవరి మాటలు ఇక్కడ నిజమో కూడా మనం నిర్ధారించలేం. బట్ ఈరోజు ఒక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఈరోజు 3 ఏళ్ల బాబుని అనాథం చేసింది. ఆ కుటుంబానికి, హస్బెండ్కి కూడా, ఆ భర్తకు కూడా ఈరోజు భార్య లేకుండా పోయింది. దీనంతటికీ ఒక క్షణికావేశం, అలాగే మనం ఒక మిస్అండర్స్టాండింగ్ కూడా మనం ఈరోజు చూడాలి. చాలా ఈ వీడియో చూస్తుంటే అసలు మాటలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అయితే నెలకొంది. క్షణికావేశంలో నిర్ణయాలు కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తున్న సిచ్యువేషన్స్ ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తూనే ఉన్నాం. అందులోనే ఈ కరీంనగర్ జిల్లాలో శ్రావ్య బలవన్మరణాన్ని కూడా చాలా బాధ పెడుతోందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆ వీడియో తను చెప్పిన సెల్ఫీ వీడియో చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. అదే నేపథ్యంలో తేజాది మిస్టేక్ అని కూడా మనం చెప్తాం. ఇప్పుడు తేజ చెప్పింది కూడా చూస్తే దీంట్లో ఎవరిది ఎక్కడ తప్పు కనిపిస్తుందో కూడా మనం నిర్ధారించలేని పరిస్థితి కనిపిస్తుంది. వాట్ ఎవర్ ఏదేమైనా కూడా ఈరోజు 3 ఏళ్ల బాబుకి తల్లి ప్రేమ దూరం అయిపోయిందని మాత్రం చెప్పక తప్పదు.
విషయం కూడా మళ్ళీ నాకు రిటర్న్ చేసి చెప్పలేదు. నేను అంత దూరంలో నన్ను టార్చర్ చేసుడే, రోజు టార్చర్ చేసుడే.